హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో కరోనా వైరస్ ఇంపాక్ట్ వల్ల అంటే ప్రభావంతో సో ఏ ఏ సెక్టార్స్ ఏ విధంగా నష్టపోతాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, సో భవిష్యత్తు ఈ అన్ని రంగాల్లో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. మట్టుకు బిజినెస్లు రన్ కావడానికి చాలా కష్టంగా ఉంది. ఇండియాలో ఉన్నటువంటి అన్ని బిజినెస్ రంగాలు వాళ్ళ ప్రాఫిట్స్ని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే కొన్ని సెక్టార్స్ ఎక్కువగా నష్టపోవడం, కొన్ని సెక్టార్స్ దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇండియాలో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని సర్వేలో చెప్తున్నారు. సో ఈ నష్టాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి మన ఎకానమీకి $130 బిలియన్ అవసరం అవుతాయన్నమాట. సో ఇది చాలా పెద్ద అమౌంట్. దీని ప్రభావం చాలా ఉండబోతుందని మనకి రిపోర్ట్ మెకెన్సీ అండ్ కంపెనీ వాళ్ళు చేసిన రిపోర్ట్లో మనకి తెలుస్తూ ఉంది. ఈ సెకండ్ వేవ్ ఇంపాక్ట్ అంటే రెండోసారి ఇంపాక్ట్ ప్రభావితం చెందితే సో దీనికంటే దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. ప్రజల జీవితాలు, ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళు బ్రతకడానికి చాలా కష్టపడి ఈవెన్ ఆకలి చావులు చాలా మటుకు చూస్తామని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. వీటన్నిటిలో చూస్తే ఏవియేషన్ సెక్టార్ అంటే ఫ్లైట్స్కి సంబంధించినటువంటి సెక్టార్ చాలా దారుణంగా నష్టపోయే అవకాశం ఉంది. సో వాళ్ళు కోలుకోవడం అంత ఈజీ కాదు అని చెప్తా ఉన్నారు. ఇలా ఉంటే ఫార్మా సెక్టర్ మాత్రం కాస్త బెటర్గా ఉంది. ఎందుకంటే సో ఇప్పుడు ఎమర్జెన్సీగా అన్ని దేశాలకు కూడా మెడిసిన్ సప్లై అనేది పెరిగింది ఇండియా నుంచి. సో వరల్డ్ వైడ్ చూస్తే ఇండియా లార్జెస్ట్ డ్రగ్ సప్లయర్ టు ద వరల్డ్. సో ఇదొక పాజిటివ్ అంశం ఈ సెక్టార్కి. ఈ ఫార్మా సెక్టార్ ఒకటి మినహాయించి అన్నీ చాలా ప్రభావితం చెందే అవకాశం ఉంది. ఏవియేషన్ సెక్టార్లో వచ్చినటువంటి వీక్ పర్ఫార్మెన్స్ ఐటీ సెక్టార్ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఐటీ సెక్టార్లో 1 నుంచి 7%, 1 to 7% వరకు వాళ్ళ రెవెన్యూస్ పడిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏవియేషన్ సెక్టార్ తర్వాత అతి భయంకరంగా హిట్ అయ్యేది హోటల్ ఇండస్ట్రీ. సో ఇది కూడా చాలా ప్రభావితం చెంది ఓ రకంగా 90,000 కోట్లు నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కేవలం 2020 సంవత్సరాలనే ఇది చాలా భయంకరంగా నమోదు చేసేటువంటి ఫిగర్ ఇది. ఇలా హోటల్ ఇండస్ట్రీ తర్వాత భారీగా ప్రభావితం చెందేటువంటి సెక్టర్ చూస్తే ఆటో అండ్ ట్రావెల్ సెక్టర్ కూడా భారీగా నష్టాలను చూసే ఇంపాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైం ఇండియన్ ఆటో సెక్టర్ 0 సేల్స్ని నమోదు చేశాయి. ఏప్రిల్ మంత్లో ఒక్క యూనిట్ కూడా సేల్ జరగలేదు. ఏ మ్యానుఫ్యాక్చర్ నుంచి కూడా ఆటో సెక్టార్ నుంచి సేల్స్ అనేది జరగలేదు. ఇది ఒక రికార్డుగా చూడొచ్చు మనం. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టార్స్ కూడా చాలా ఎక్కువగా ప్రభావితం చెందే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా చాలా భారీ నష్టాన్ని చూసే అవకాశం కనపడుతూ ఉంది. మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం లగ్జరీ హౌజెస్లో 20% అంటే వాటి ప్రైసెస్, లగ్జరీ హౌసెస్ ప్రైసెస్ 20% వరకు డ్రాప్ డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే చీపర్గా దొరికే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫుడ్ సెక్టర్ అండ్ యూటిలిటీ సెక్టర్ అంటే రోజువారీ ఉపయోగించేటువంటి వస్తువులకు సంబంధించినటువంటి సెక్టర్, ఎఫ్ఎంసీజీ అనొచ్చు దీనికి. అండ్ ఫుడ్ సెక్టర్ కూడా సో నార్మల్గా ఉండే కన్జంప్షన్లో 10% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది అన్నమాట. అంటే సో 100% యూజ్ చేసే ప్రజలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని అంటే 10% వరకు ఈ సెక్టార్లో యూసేజ్ అనేది తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది.
ఆ తర్వాత ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కూడా చాలా బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్లోకి చూస్తే లాజిస్టిక్ బిజినెస్ కూడా వస్తుంది. అండ్ ఇదే కోవకి హోటల్ అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్లు కూడా వస్తాయి. సో వీటి మీద కూడా ప్రభావం ఎక్కువ చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. గత 2 వీక్స్ నుంచి చూస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనము ఎప్పుడు చరిత్రలో చూడనటువంటి డ్రాస్టిక్ ఫాల్ డౌన్ వచ్చింది. ఒక దశలో నెగిటివ్ ప్రైసింగ్ కూడా వెళ్ళింది. మనం చూడొచ్చు యుఎస్ మార్కెట్ ఫ్యూచర్స్లో ట్రేడ్ అయినటువంటి ప్రైసెస్. సో ఇవన్నీ దృష్టిలో తీసుకుంటే ఈ సంవత్సరం కన్జంప్షన్ అంటే డిమాండ్ అనేది ఒక 6% వరకు తగ్గిపోతుందని చెప్పేసి వీళ్ళ రీసెర్చ్ చెప్తా ఉంది.